కామ్రేడ్ జనరల్ సెక్రటరీ డివి రమణ గారి ఆదేశాల మేరకు మరియు కడప జిల్లా అధ్యక్షులు కడప జేఏసీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు తండ్రి సమానమైనటువంటి కామ్రేడ్ బి శ్రీనివాసులు గారు మరియు కడప జిల్లా సెక్రటరీ గౌరవనీయులు నిత్యపూజ గారికి అలాగే ఈ రోజు పొద్దుటూరు ఎలక్షన్ ఆఫీసర్ వచ్చినటువంటి బాలపుల్లి గారికి మరియు అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గా వ్యవహరించినటువంటి పద్మనాభయ్య గారికి మరియు మైదుకూరు తాలూకా రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు అన్నగారైనటువంటి ప్రసాద్ యాదవ్ గారికి మరియు మాజీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారికి అలాగే పొద్దుటూరు తాలూకా మైదుకూరు తాలూకా అధ్యక్షులు చంద్రబాబు గారికి అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దశగిరెడ్డి గారికి మరియు ఇప్పుడు దాకా ప్రెసిడెంట్ గౌరవనీయులు పెద్దలు రఘురామరెడ్డి గారికి మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ నాతోటి మిత్రులకు అలాగే వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసినటువంటి ఉద్యోగులకు మరియు పెన్షన్ మహాశయులకు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ఈరోజు ఒక స్వేచ్ఛమైన ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరిగిపోయింది. ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి సమస్యలు లేకుండా వ్యవహరించినట్టు మా జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్రీనివాసులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎన్జిఓ సంఘం అనేది చాలా గొప్పది, వ్యక్తులు గొప్పవాళ్ళు కాదు, సంఘం గొప్పది. అలాగే ఆయన చూపిన చొరవ కానీ ఆయన చూపిన సేవలు, అదేవిధంగా ఆయన ప్రొద్దుటూరు సంఘం అంటే ఎంతో గౌరవంగా చెప్పినారు. రఘురామరెడ్డి 100 మంది తీసుకున్నట్టు 150 తీసుకొచ్చారు. వారు కూడా ప్రొద్దుటూరుకు ఎంతో ఎంప్లాయీస్ పక్షంగా ఏమి ఏ సమస్య జరిగినా కూడా ముందుండి మాకు తెలియజేసి పోదాం సెక్రటరీ ఎక్కడైనా ఈ సమస్య జరిగిందంటే పోతూ ప్రజల మందరిలో కోరినారు. వారు కూడా అభినందనీయం. రఘురామరెడ్డి గారికి కూడా చాలా సంతోషం సార్, మీరు చేసిన సేవలు కూడా ఈరోజు స్మరించుకుంటున్నాము. అలాగే ఈ ఎన్నికలకు నాకు ముఖ్యంగా సహాయపడినటువంటి మా అధ్యక్షులు పెద్దలు తండ్రి శ్రీనివాసానికి మరొకసారి నా బాధపడలేదు సార్. అలాగే సెక్రటరీ నిత్యపూజ గారు కూడా నా వందనాలు సార్. ఎందుకంటే నాకెంతో ఓర్పులు సహనాన్ని అందించి తొందరపడుతూ ఓపిక సభ వస్తుందని సార్ పెద్దలు జిల్లా అధ్యక్షులు నాకు ఎన్నట్టు ఉండి నా ఈ రోజు ఎన్నికలు కాయలైన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు అలవతి విద్యాసాగర్ గారికి, అలాగే జనరల్ డివి రమణ గారికి, అలాగే ఈ ఎన్నికలు సహకరించినటువంటి మిగతా మైదుకూరు తాలూకా అధ్యక్షులు చంద్రబాబు గారికి, అలాగే సెక్రటరీ రామయ్య గారికి, అలాగే మరియు సదాశివ గారికి, ప్రవీణ గారికి, కొత్తగా ఎన్నికైనటువంటి మిగతా ఆఫీసర్లందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. గత పూర్వ పార్టీలుగా పనిచేసేటువంటి అందరూ గౌరవ సభ్యులు కూడా మధు మనీష్ సేవ గారు కానీ అందరికీ మిగతా సభ్యులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. అన్నిగా కొన్ని జరుగుతున్నాయి సారీ కాబట్టి అందరూ మీరు కూడా పేరు పేరుగా చెప్పుకుంటున్నాను. ఇక మీద కూడా అందరూ కూడా కలిసికట్టు పనిచేస్తాం సార్. ఎందుకంటే సంఘం చాలా గొప్పది, వ్యక్తులు ఏడు గొప్ప రాదు, ఇంకొక వ్యక్తులు గొప్పవాళ్ళు కాదు. జిల్లా అధ్యక్షులు వారు ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా ఎలాంటి ఆదేశాలు ఇచ్చినప్పుడు మేము ప్రజల తరఫున కష్టపడి మీరు చెప్పిన టాస్క్లు పూర్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రొద్దుటూరు తాలూకాలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్య రాకుండా వాళ్ళ ఏదైనా సమస్య వచ్చినదో ముందుండి వాళ్ళ సమస్యలో తాలూకా లెవెల్లో ముందుండి మా వరంగల్ పక్షంలో జిల్లా స్థాయి తీసుకెళ్లి మా జిల్లా అధ్యక్షుల వారికి నిర్వహించుకుంటాము. అలాగే సచివాలయ ఎంప్లాయీస్ కు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఎన్నికలలో వాళ్ళు కూడా పూర్తి కీలక పాత్రలా నిర్వహించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన గౌరవ అధ్యక్షులు మా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు గారికి, అలాగే నిత్యపూజ గారికి, ప్రసాద్ అన్న గారికి, ఎలక్షన్ ఆఫీసర్ కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మొట్టమొదటగా మహిళా ఎంప్లాయీగా మన జిల్లాలోనే ఎక్కడే కానీ మహిళా ఉద్యోగస్తులకి సెక్రటరీ పోస్ట్ కల్పించలేదు. మొట్టమొదటిగా నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు నా తండ్రి సమానులైన శ్రీనివాసులు సార్ గారికి నా
మరియు ఇక్కడ మాకు ఈ అవకాశాన్ని కల్పించినారు సార్. చాలా సంతోషము. మాకు ఏదైతే మేము జిల్లా ప్రెసిడెంట్ సార్ ఆదేశాల మేరకు మాకు అప్పచెప్పిన ఏ పనినైనా మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం సార్. ఎల్లవేళలా మీ వెన్నంట ఉండి మీరు ఇచ్చిన సూచనల మేరకు మేము ప్రతి విషయాన్ని మేము తీసుకొని మీ అడుగుజాడల్లో మేము నడుస్తాం సార్. మీరు చెప్పిన ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా చేస్తాము. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ సార్ సూచనల మేరకు మీరు ఇచ్చిన సలహాల మేరకు మేము ఏ ఉద్యోగస్తుల పక్షాన ఏ విషయంలోనైనా ముందుండి ప్రతి కర్తవ్యాన్ని నెరవేరుస్తామని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం సార్. నూతన కార్యవర్గాన్ని తన చేతుల మీదుగా ఎన్నుకున్నారు. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ హయాంలో జిల్లాలో ఏ కార్యక్రమం నిర్వహించినా ప్రొద్దుటూరు అండ్ జమ్మలమడుగు, రాయచూడి ఈ 3 పోటీగా జరమొచ్చారు. అందరు ఉద్యోగస్తులు అందరికీ కూడా రాష్ట్ర పక్షాన నమ్మసుమాన్ని తెలుపుకుంటూ ఏ ప్రోగ్రామ్ ఉన్నా ప్రొద్దుటూరు, రాయచూడి, జమ్మలమడుగు బస్సులన్నీ వస్తాయి. సమస్యల పోరాటానికి మీరు అందరూ ముందుంటారు. మీ ఆధ్వర్యంలో రామసుబ్బయ్య అండ్ రఘురామ్ రెడ్డి ఆధ్వర్యంలో బాగా జనం వచ్చారు. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సాగరన్న రమణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ రోజు కూడా మన సమస్యలపైన సిఎస్ గారితో చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిఎస్ దగ్గర ఉన్నారు. మన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఒకే ఒక సంఘం ఏపీఎన్జిఓ సంఘం. మనకు వచ్చిన అన్ని డిమాండ్స్ సాధించింది ఒకే ఒక సంఘం ఏపీఎన్జిఓ సంఘం. 98% డిమాండ్స్ అన్ని కూడా మనకు వచ్చిన పేఆర్సీ కానీ, డిఏ కానీ, మనకు వచ్చిన అన్ని ఆల్వెన్సులు కానీ ఏపీఎన్జిఓ సంఘం సాధించుకున్నాం. అందుకు మన పెన్షన్స్ అసోసియేషన్ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బాగా డెవలప్ అయింది. మన జిల్లా అధ్యక్షులు ఏ పిలుపిచ్చినా ప్రొద్దుటూరు నుంచి నూతన కార్యవర్గం అన్ని వేళలా అండగా ఉంటూ మన సమస్య పరిష్కారానికి మీరు తోడుండాలని ఆశిస్తూ మరోసారి నూతన కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. జిల్లా అధ్యక్షుల గారికి, సెక్రటరీ నిత్యమూర్తి గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్ రంగ గారికి, అదేవిధంగా ఏజే రఘురామ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో నేను పనులు గుర్తించి నాకు డ్యాన్స్ కూడా అవకాశం ఇచ్చారు. ఈ ముందు నేను వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనానంటే నేను ప్రతి సచివాలయం వెళ్ళి పనులు చేసిన దాని వల్ల ఈ ముందు మనం వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాం. దానిని జిల్లా అధ్యక్షుల వారు గమనించి నాకు వైస్ ప్రెసిడెంట్ గా ఇవ్వడం జరిగింది. ఈరోజు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా రఘురామ్ రెడ్డి గారు ఎన్నో ఘనంగా సాధించారు. గతంలో ఒక మీటింగ్ పెట్టినా లేదంటే ఏదైనా ప్రోగ్రామ్ చేసినా ఎంతో మందిని పంపించడం జరిగింది. అదేవిధంగా దాని గురించి నూతనంగా ఎన్నికైనటువంటి మా రామసుబ్బయ్య గారు కూడా ఎన్నో ఘన విజయాలు సాధించాలని కోరుకుంటూ మన ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ నిర్వహించుకుంటున్నాను.